డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ గొంపా కృష్ణ విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని దుగ్గాపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి పాఠశాలలోని విద్యా ప్రమాణాలు, విద్యార్థుల ప్రతిభ, ఉపాధ్యాయుల అంకిత భావాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనూ నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చవచ్చని ఈ పాఠశాల నిరూపిస్తోందన్నారు. ఈ పాఠశాల విద్యార్థులు ప్రతి సంవత్సరం నవోదయ, సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారని కొనియాడారు. కొత్తవలస, జామి, శృంగవరపుకోట మండలాల నుంచి అనేక మంది విద్యార్థులు ఈ పాఠశాలలో విద్యాభ్యాసం కోసం రావడం ఈ పాఠశాలపై తల్లిదండ్రులకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమని శ్రీ గొంపా కృష్ణ పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఉపాధ్యాయులు ఎంతో అంకిత భావంతో పనిచేస్తున్నారని, వారి సేవలు ప్రశంసనీయమని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని మరిన్ని ఉన్నత విజయాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న నాణ్యమైన విద్యను సద్వినియోగం చేసుకుని ప్రతి విద్యార్థి తన లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులతో పాఠశాల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల భవిష్యత్తుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై శ్రీ గొంపా కృష్ణ చర్చించి పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. Very good. Okay. SD pad. Exporting to person. Huh? Yes. Ever this person are going to order. రోజు ఆర్డర్ వస్తుంది ఎక్స్పోర్టా? ఓ వెరీ నైస్. ఓ అందరూ ఎక్స్పోర్టా? దాన్ని చెప్పాలి. ఓకే, చామలాపల్లి జామి చాలా దూరం జామి. హౌ ఆర్ యూ కమ్యూటింగ్ డైలీ? ఎలా వస్తున్నా దూరం కదరా? బస్ పాస్ చేసి మరి బస్ ఎక్కడికి వస్తుంది? అక్కడ నుంచి వెరీ నైస్. ఎక్స్పోర్టా? గవర్నమెంట్ టీచర్స్. గవర్నమెంట్ టీచర్. జామి గవర్నమెంట్ టీచర్. ఇంకా మన మ్యాషన్. ఓకే, మా మ్యాషన్ అబ్బాయి సార్. ఓకే, మ్యాషన్. వెరీ నైస్. ఇక్కడ నువ్వునా చింతాడ? ఓ జామి నుంచి ఎక్కువ వస్తున్నారా? జామ్ మండలం నుంచి ఎక్స్పోర్ట్. ఓకే, వెరీ గుడ్. ఎక్స్పోర్ట్ సిద్దిపేట. మీకు అక్కడ స్కూల్స్ ఉన్నాయి కదా, అక్కడ దాకా అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎందుకు వస్తున్నారు? మాస్టర్ గారు బాగా చెప్తున్నారనా? ఓకే, ఇంకా వెరీ నైస్. ఇవ్వండి. మీరు చదవలేదు అనుకోండి, క్యాంటీ చెప్పినట్టు కాదు. మీరందరూ చదవాలి, బాగా చదవాలి. చెప్పండి, అర్థమైందా? ఓకే సార్. మీరందరూ సైనిక్ సెలెక్ట్ అవుతారా? వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. ఓకే, బాగా చదువుకోవాలి. రైట్. మాస్టర్ బాగా చెప్తున్నారు, మీరు బాగా చదువుతున్నారా? ఆయన బాగా చెప్తున్నారు అన్నానికి మీకు ర్యాంక్ వచ్చినాయి. మీరు బాగా చదువుతున్నారు. మాస్టర్ బాగా చెప్తున్నడానికి ఆధారాలు ఉన్నాయి కదా, ర్యాంకులు వచ్చాయి కదా. మరి మీరు బాగా చదువుతున్నారు అన్నాను కదా, ఏంటి ఆధారాలు? ఆయన బాగా చెప్తున్నారు కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వస్తున్నారు. బట్ మీరు బాగా చదువుతున్నారు కదా, ఎలాగా? మీకు మార్కులు వస్తే అప్పుడు బాగా చదువుతుంటారు. ఏం వస్తుంది? ఐదు నెలల తర్వాత వస్తే మీ అందరికీ మీ అందరూ మంచి మార్కులు బాగా చదువుకోవాలి. మళ్ళీ మీరు ఇన్స్టిట్యూట్ సార్ వస్తారు. మీ అందరూ బాగా చదువుకుంటే మీకు ఏం కావాలి? ఈ ఊరు ఉన్నారు చెప్పండి. గొప్పపాటి చదువుతున్నారు చేతులు లేదు. గొప్పపాటి లేరా మాస్టర్ ఇక్కడ? ఎవరు లేదు. ఓకే, 3 మెంబర్స్ సార్.
ఓకే అంతేనా ఇక్కడ చెప్పండి. ఎక్కడి నుంచి వస్తున్నావు? సీతంపేట. ఎలా వస్తారు రోజు? చాలా దూరం కదా, ఎలా వస్తున్నావు రోజు? అక్కడి నుంచి రోజు వస్తావా? అదే సార్ మనకి అబ్బాయి స్టేట్ ర్యాంక్. ఓకే. నీ పేరు తెలుగు? ఎక్కడి నుంచి? నర్సవర్ధిని. ఎక్కడి నుంచి? జామ్ నుంచి వస్తున్నావు. సరే. రోజు బస్సు. బస్సు ఎక్కడి నుంచి వస్తున్నావు? అంతేనా? సార్ ఈ అమ్మాయి సెకండ్ క్లాస్ సార్. యాక్చువల్గా అమ్మాయి ఇప్పుడు అప్డేట్ అవ్వాలంటే నేను క్లాస్ షిఫ్ట్ అవ్వాలి సార్. అది పెట్టాను, లెటర్ పెట్టాను సార్. నివేదిక. జామ్ నుంచి వస్తున్నావు. ఎలా వస్తారు రోజు? బస్సు. ఓకే, అందరూ జామ్లో వస్తారు. సాయంత్రం స్కూల్ అయిపోయినండి తిరిగి బస్సు అక్కడ వెళ్ళి బస్సు ఎక్కుతారా? గీతాంజలి. ఏ ఊరు? అన్న లోపల ఏ ఊరు? చదువుకోండి. మీరు ఎలా వస్తారు? ఆటో. ఓకే. చదువుకోండి. ఎక్కడ ఏ ఊరు వెళ్ళి? ఎదురుపేట. ధర్మవరం. ఎస్కోట. అన్వేష. ఏ ఊరి చేస్తున్నావు? రామరాపల్లి. నువ్వునా? ఏ ఊరి చేస్తావు?